పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళన నడుమే యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజుబాని ఓటుతో బిల్లు పాస్ అయింది. వెంటనే రేపటికి సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇటు రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో వందే మాత్రం సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. వారు చేసిన సవరణలను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. తర్వాత రాజ్యసభ వందే మాత్రం సవరణ బిల్లును ఆమోదించింది. లోక్సభలో ఇవాళ వాడివేడి చర్చ నడిచింది. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ తో సభ వేడెక్కింది. రాహుల్ వ్యాఖ్యలు సరిగా లేవంటూ పలుమార్లు బీజేపీ ఎంపీలు అడ్డుపడ్డారు. ఆ తర్వాత రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈసారి అమిత్ షాపై మండిపడ్డారు. జంతర్ మంతర్ దగ్గర కాల్పులకు అమిత్ షానే ఆర్డర్ ఇచ్చారంటూ ఆయన చేసిన కామెంట్స్ తో సభ ఒక్కసారిగా వేడెక్కింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ అధికార పక్షం పట్టుబట్టింది. ఇటు రాహుల్ గాంధీని మాట్లాడనివ్వాలంటూ విపక్షం ఆందోళన చేపట్టింది. ఈ గందరగోళం నడుమ సభ వాయిదా పడింది. అనంతరం సభ ప్రారంభమయ్యాక విపక్షాల ఆందోళన నడుమే యాంటీ పేపర్ బిల్ పాస్ అయింది. విపక్షాల నిరసనల మధ్య యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజుబాని ఓటుతో బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది. పేపర్ లీక్ కేసుల్లో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇప్పటి వరకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానాను విధిస్తున్నారు. అదే వ్యవస్థీకృత నేరాల్లో అయితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, కోటి వరకు జరిమానా ఉంది. प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। मैं प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए। प्रश्न ये कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. రాహుల్ వర్సెస్ కేంద్రం అన్నట్లుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. లోక్సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆర్ఎస్ఎస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ ఉపయోగించిన పదంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ పదాలను తొలగించాలని స్పీకర్ను కోరారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. నీట్ పేపర్ లీక్ పై మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రస్తుతం బీజేపీ అవలంబిస్తున్న విధానాలతో విద్య ఖరీదైన వ్యాపారంగా మారిందన్నారు. బీజేపీ పాలనలో విద్యా వ్యవస్థ క్రూరంగా మారిందని, ప్రైవేటీకరణ విచ్చలవిడిగా జరుగుతోందని ఆరోపించారు. దేశంలో విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ నడిపిస్తోందని, దానికి ధర్మేంద్ర ప్రధాన్ కేవలం సింబల్ మాత్రమేనని అన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకే ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటోంది. ఆఖరికి వర్సిటీల్లోనూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్లనే వీసీలుగా నియమించారని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ఎంపీలు ఫైర్ అయ్యారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారంటూ ప్రశ్నించారు. ఆందోళనకారులను అణిచివేయాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారని సభలో ఆరోపించారు. సభకు రావడానికి హోంమంత్రికి ధైర్యం లేదని అన్నారు. It's a system that has been captured, the soul of the system has been captured by the RSS. The soul, sir. Rajnath Singh ji said that we are not the UPA. Our ministers never resign. He's right. What has happened here? The resignation of Mr. Dharmendra Pradhan, that's a superficial thing. Because Dharmendra Pradhan never ran the education ministry. Never. The man and the organization that runs the education ministry is called the RSS. And the man who runs it is an OSD sitting in the minister's office. That the so-called home minister of this country
courage to come and sit here. He does not have the courage to come and sit here. Sir, please. Why is the Home Minister not here today? The Home Minister is not here today because he's not here today because he is scared. Sir, the Home Minister authorized the shooting of our students, sir. He put pellets into the blood of our students. ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అమిత్ షా పేరును ప్రస్తావించేందుకు ఆయన వద్ద ఏం ఆధారాలున్నాయన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని హోంమంత్రికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. किसने आपको बताया और किस तर्क के साथ आप ये बयान दिया है? ये बहुत गलत बात बोला है राहुल गांधी जी, बहुत गलत बात बोला है. मैं इसका आपत्ति करता हूँ, कार्रवाई से निकालना ही चाहिए, लेकिन राहुल गांधी जी आप माफी मांगिए, ये ठीक बात नहीं है. आप ऐसे नहीं बोल सकते, गलत बात बोला है. कैसे आप गृहमंत्री जी पर इतना बड़ा आरोप कैसे लगा सकते हैं? How can he say that somebody ordered firing? You can make statement outside in the house. You cannot make that statement. It is a serious allegation. It is a breach of his own position and privilege. This is not proper. ఇక ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలో సాగిన తీరుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, అయితే ఈరోజు రెండు సభల్లో కూడా ఇటు లోక్సభ రాజ్యసభలో కూడా ఈ సమావేశంలో కొంత ఆసక్తికరంగా రాజ్యసభలో సంబంధించి వందే మాతరం పైన డిస్కషన్ జరిగితే ఇటు లోక్సభలో ఏంటి విద్యా పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా యాంటీ పేపర్ లీకేజ్ చట్ట సవరణకు సంబంధించి చర్చ అయితే జరిగింది. వాడివేడిగానే చర్చ జరిగిందని చెప్పొచ్చు. మరి ఈరోజు రాహుల్ గాంధీ కూడా సభలో ప్రసంగించడం జరిగింది. మరి అంటే గత కొద్ది రోజులుగా కూడా ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే గందరగోళం జరుగుతూ ఉందో ఆ గందరగోళం నడుమ ఈరోజు లోక్సభలో చర్చ జరగడం జరిగింది. మరి గత కొద్ది రోజులుగా ఏదైతే విపక్ష పార్టీలంతా కూడా పేపర్ లీకేజ్ కి సంబంధించి కేంద్రాన్ని ఏ విధంగా అయితే బాధ్యుల్ని చేస్తూ మాట్లాడడం జరిగిందో ఆ తర్వాత ఈ యాంటీ పేపర్ లీకేజ్ చట్ట సవరణ 2024కు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇప్పటికే ఈ బిల్లును జితేందర్ సింగ్ సభలో ప్రవేశపెట్టారు. మరి వందే మాతరం బిల్లు పైన రాజ్యసభలో కూడా చర్చ జరిగింది. కొంత విపక్షాల గందరగోళము ఒకవైపు, మరోవైపు అధికార పక్షం గందరగోళం. ఇటు ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో కూడా ఆయన పార్లమెంట్లో ఏదైతే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇటు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. సబ్జెక్టు కాకుండా ఇతర అంశాలను మాట్లాడొద్దంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ రెండు చట్టసభల్లో కూడా ఈరోజు ఇటు ఒకవైపు వందే మాతరానికి సంబంధించిన చట్టము, మరోవైపు విద్యకు సంబంధించి ఏదైతే 2024 యాంటీ పేపర్ లీక్ సంబంధించిన ఈ రెండు అంశాలపైన కూడా సుదీర్ఘంగా అయితే చర్చ జరిగింది. మరి దీనికి సంబంధించి అమిత్ షా కూడా ఒక వివరణ ఇవ్వనున్నారు. మరి చూడాలి ఈ యాంటీ పేపర్ లీకేజ్ కి సంబంధించి చట్టం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనేది. గోపి, అంటే పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు గందరగోళం, వాయిదాల నడుమే సభ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎట్టకేలకు ఈరోజు యాంటీ పేపర్ లీక్ ఈ చట్టం కూడా ఆమోదం పొందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక రేపటి నుంచి ఎటువంటి విధానం ఉండబోతోంది, ఏ రకంగా సభా సమయం కొనసాగే అవకాశం ఉంటుంది?
అయితే దాదాపు ఈరోజు 8వ రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యి దాదాపు 6 రోజుల వరకు కూడా ఇదే గందరగోళ పరిస్థితి ఉండే. 7వ రోజు కూడా సభలో ప్రవేశపెట్టిన తర్వాత అంటే నిన్న ఏదైతే యాంటీ పేపర్ లీక్ యాక్ట్ను నిన్న ప్రవేశపెట్టిన తర్వాత నిన్న కూడా దీనిపైన ఇటు లోక్సభలో చర్చ అయితే ప్రారంభం జరిగింది. అయినప్పటికీ కూడా విపక్షాలు కొంత ఈ చర్చకు సంబంధించిన అంశాలని ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆందోళన అయితే కొనసాగించారు. నిన్న ఈరోజు 2 రోజుల పాటు కూడా ఈ యాంటీ పేపర్ లీకేజ్ బిల్లు పైన సుదీర్ఘంగా చర్చ అయితే జరిగింది. అనేక అంశాలపైన కూడా సభ్యులు మాట్లాడడం జరిగింది. ఆయా రాష్ట్రాలలో తమ రాష్ట్రాల్లో ఉన్న సమస్యలకు సంబంధించి కావచ్చు, ఆయా రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అంశం కావచ్చు, లేదా అధికార పార్టీలకి సంబంధించిన అంశాలను కూడా ఆయా పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఇటు లోక్సభ వేదికగా మాట్లాడడం జరిగింది. మరి రేపటి నుంచి అంటే ఇటు లోక్సభలో ఈ యాంటీ పేపర్ లీకేజ్ బిల్ పాస్ అయిన తర్వాత మరి రేపు రాజ్యసభలో కూడా దీనిపైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్ళి సంతకం తర్వాత గెజెట్ విడుదల కావడంతో ఇది ఒక చట్టం రూపం పొందుతుంది. అయితే దీనికి ఏదైతే పేపర్ లీకేజ్కి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఇప్పటికే విపక్షాలు కొంత ఆందోళన చేస్తున్నాయి. 2024లోనే చట్టం తీసుకొచ్చినప్పటికీ ఈ సంవత్సరం పేపర్ లీకేజ్కి ప్రభుత్వం బాధ్యత వహించాలనేది కూడా ముఖ్యంగా విపక్షాలు అయితే ఆందోళన చేస్తున్నాయి. మరి రేపటి నుంచి ఈ యొక్క పేపర్ లీకేజ్ అంశం ఒకటే కాదు, మిగతా అంశాలపైన కూడా తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా విపక్షాలు అయితే చెప్తూ ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా శ్రీరామచంద్రుడికి సంబంధించిన గుడి ఏదైతే అయోధ్య రామ్ మందిర్ నిర్మాణం జరిగిందో ఆ నిర్మాణంకి సంబంధించిన విరాళాలను చోరీ చేయడం వెనుకాల కూడా విపక్ష పార్టీలు అయితే కొంత ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. చందా చోర్ అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని కొంత ఇరకాటు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం కూడా ఈ అంశాలపైన కూడా గట్టిగానే సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతుంది. యూపీ ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలు, సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు, ఇతర వివరాలను కూడా ఇటు ప్రభుత్వం కొంత తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఇంకా అనేక అంశాలకు సంబంధించిన బిల్లులు ఈసారి పెండింగ్లో ఇంకా ఉండిపోవడము, గత 7 రోజులుగా ఇంకా ఈ యొక్క పార్లమెంటు సమావేశాలన్నీ కూడా సజావుగా సాగకపోవడము, ఆందోళన నడుమనే దాదాపు 5 రోజుల పాటు అయితే 1 గంట సేపు కూడా ఇటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ నడవకపోవడము, గత 2 రోజులుగా కొంత సభలో చర్చా సందర్భంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి రేపటి నుంచి ఇటు విపక్ష పార్టీలు మరి ఇతర అంశాలపైన ఏదైతే ఇంకా కేంద్రం తీసుకురావాలనుకుంటున్న బిల్లులు, వాటికి సంబంధించిన అంశాలపైనే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కూడా ఇండియా కూటమి నేతలంతా కూడా ఐక్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం కూడా మరి తీసుకొస్తున్న బిల్లులు, ఆ బిల్లులో పొందుపరిచిన అంశాలు దేశ ప్రజలకు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీటన్నిటిపైన కూడా మాట్లాడేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. మరి ఇటు గందరగోళం నడుమనే కీలక బిల్లులు పాస్ అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం కనపడుతున్నాయి. విపక్ష పార్టీలు ప్రధానంగా తమకు మాట్లాడే హక్కునివ్వకపోవడము, తమకు సమయం కేటాయించకపోవడాన్ని తప్పుపడుతూ కొంత ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ బిల్లులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇతర కీలక బిల్లులను కూడా కేంద్రం తీసుకురావాలనుకుంటున్న నేపథ్యంలో విపక్ష పార్టీలు మరి సహకరిస్తాయా లేదా అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.